ఓ వావ్, నీ టాలెంట్ బాగా చూపించావు పిన్ని. ముగ్గు అదిరిపోయింది, చాలా బాగా వేశావు. ఏదో అలా ముందు కొంచెం తడబడ్డాను, కానీ తర్వాత ఎందుకు రాదా అని గట్టిగా చూశాను. దెబ్బకి ఇదిగా వచ్చేసింది. ఓహో సూపర్. థ్యాంక్ యూ. రండి రండి. పర్లేదే, ముగ్గు బాగానే వేసావు. అవునండి, ఇతనెవరు? అదే పద్మక కోసం ఆయుర్వేద వైద్యుడిని తీసుకురమ్మని ఆర్జు చెప్పింది. ఓ అవును. భూత వైద్యుడిలా ఉన్నాడు వీడు, ఆయుర్వేద వైద్యుడేంటి? ఆద్యా, ఎందుకమ్మా ఇవన్నీ? 4 రోజులుంటే తగ్గిపోతుంది కదా. మీరు ఈ వయసులోనే మంచాన పడ్డం నేను చూడలేకపోతున్నాను అత్తయ్య, అందుకే మీకోసమే పిలిపించాను. నేను మనశ్శాంతిగా ఉండడం కూడా నువ్వు చూడలేకపోతున్నావని నాకు తెలిసే. చెప్తా. మీరేమైనా అనుకోండి, నాకు మీ శ్రేయస్సు, మీ ఆయుషే ముఖ్యమత్తయ్య. నేను అనుకున్నది వినపడిందే ఏంటి దీనికి? ఇలా చెప్తుందేంటి కౌంటరు? ఇది కూడా వినపడింది. చెప్పండమ్మా, ఏంటి సమస్య? అది మా అత్తయ్య గారు కాలు జారారు. ఈ వయసులోనా? కాలు జారడం అంటే అది కాదు, ఇది పద్మం, నాకు తెలియకుండా నువ్వు. చిచ్చి, మీ నోరు వేయండి. ఆద్యా, సరిగ్గా చెప్పు. అది కాలు జారి కింద పడిపోయింది డాక్టర్ గారు. కాలుకి నడుముకి దెబ్బ తగిలింది. అదే అలా చెప్పాలి, ఏదైనా క్లారిటీ ఉండాలి. కొంచెం ఉంటే గుండె అయిపోతుంది తెలుసా. ముసలిగుండె కదా, అలాగే ఉంటుందిలేండి. పబ్లిక్ లో నా పర్సనల్ జోలికి రాకు, నేనేం చేస్తానో నాకే తెలీదు. ఉండు బావా. డాక్టర్ గారు, ముందు మా అక్కకి మంచి వైద్యం చేయండి. ఏమ్మా, ఎప్పటి నుంచి నొప్పుంది? పడినప్పటి నుండి ఉందండి. అలాగేనమ్మా. కాస్త మంచి మందు ఉంటే ఇవ్వండి. అలాగేనమ్మా, మంచి వైద్యమే చేస్తాను. కొరడాతోనా? అవునమ్మా, మీ ఒంట్లో చచ్చుబడిపోయిన నరాల్లో రక్త ప్రసరణ ఉరకలు పెట్టిస్తుంది. నొప్పులన్నీ మాయమై మీ నడువు నొప్పి, మోకాళ్ళ నొప్పులు అన్నీ పోతాయి. అందుకేనమ్మా దీంతో వైద్యం చేస్తాను. ఇది ఆయుర్వేదంలో ఇదొక ప్రక్రియ. ఓకేనమ్మా? ఇప్పటికిప్పుడు నాకు మాయమయ్యే శక్తి ఉంటే బావుండు. ఈమె మెడలో తాళి కట్టిందెవరు? నేనే నేనే నేను 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 అయితే మీరే కొట్టండి. ఆ